జగన్ టూర్ మీదన తీవ్ర ఆగ్రహంతో ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు. పోలీసులు పెట్టిన ఆంక్షల్ని పట్టించుకోకుండా పెద్ద ఎత్తున వేలాది మందిగా కార్యకర్తలు వస్తారని భావించలేదు. రిస్ట్రిక్షన్స్తో ఆగిపోతారు అనుకున్నారు. చివరికి జగన్ టూర్ ఫెయిల్ అయ్యింది అన్నటువంటి ప్రచారానికి సిద్ధపడ్డారు. కానీ అనూహ్యంగా 7:30-8 గంటల పాటు వెళ్ళడానికి 75 కిలోమీటర్లు వెళ్ళడానికి పట్టిందంటే ఏ స్థాయిలో పబ్లిక్ అక్కడికి వచ్చారు అన్నది అర్థమవుతుంది. దాంతో ప్రభుత్వం నుంచి పోలీసుల మీద ఒత్తిడి ఉంటుంది. దాంతో పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగి ముందుగా అంబటి రాంబాబు మీద కేసు పెట్టారు. ఇది అక్కడ ఒక చోట ఈ చెక్ పోస్ట్ టైప్లో బ్యారికేడ్లు అడ్డు పెడితే వాటిని తొలగించి కార్యకర్తలు వెళ్ళడానికి దారిని సుగమం చేశారు. కాబట్టి అయితే వెంటనే వాళ్ళు కంట్రోల్ చేశారు. కానీ ఆ పని చేసినందుకు గాను అంబటి రాంబాబు పోలీసుల మీద దౌర్జన్యం చేశారన్నటువంటి కేసు పెట్టారు. అట్లాగే మిగతా అక్కడికి వచ్చినటువంటి వెహికల్స్ని మీదన కేసులు, అట్లాగే మరికొందరి మీద కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేశారు.